నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మనిషి బ్రెయిన్‌లో చిప్. ఈ విషయం గురించి ఎలన్ మస్క్ చాలా సందర్భాలలో చెప్పారు. అయితే ఈ బ్రెయిన్‌లో చిప్ పెట్టడం అన్నది ఏంటి? ఇది ఎంతవరకు సక్సెస్? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి అంటే చిప్ అనంగానే మనకేదో మొబైల్‌లోనో లేకపోతే ఎలక్ట్రికల్ వాటిల్లో పెట్టేటివి మనకు గుర్తొస్తాయి. బట్ మనిషి బ్రెయిన్‌లో చిప్ పెట్టడం ఏంటి? న్యూరాలింక్ అనేసి కొత్త ఈ సబ్జెక్ట్ ఏంటి? దీని ఓకే. గురించి ఒకసారి చెప్తారా? సో, ఇలాన్ మస్క్ అంటేనే మనము ఒక మనిషి అనుకోము. సూపర్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటామనమాట. ఎందుకంటే ఆయన చేసిన ఏ ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా తీసుకోండి, స్పేస్ ఎక్స్ తీసుకోండి, తర్వాత ది బోరింగ్ కంపెనీ తీసుకోండి. ఏ కంపెనీ రీసెంట్‌గా ఏఐ కంపెనీ ఒకటి పెట్టారు. సో, ఏదన్నా తీసుకున్నా గూడా సో, ఒక మనిషి చెయ్యలేనివే ఆయన చేసి చూపిచ్చారనమాట. సో, ఇది గూడా అంతే. న్యూరల్ లింక్ అనేది గూడా ఒక ఇంపాసిబుల్ అనే దాన్ని ఈయన చేసి చూపిచ్చారు. ఏంటి అసలు న్యూరల్ లింక్? సో, న్యూరల్ లింక్ అనేది బేసిక్‌గా ఒక కంపెనీ అనమాట. ఆ కంపెనీ ఉద్దేశ్యం ఏంటంటే, సూపర్ హ్యూమన్ బీయింగ్స్‌ని తయారు చేయడం. సూపర్ హ్యూమన్ బీయింగ్స్‌ని తయారు చేయడం అంటే, సో, ఫస్ట్ మనము న్యూరాలజీ అంటే అసలు మన బ్రెయిన్ ఏం ఫంక్షన్ చేస్తుంది అని మనము అసలు మనకెందుకుంది? ఈ నర్వస్ సిస్టమ్ ఎందుకుంది? అని సింపుల్‌గా తెలుసుకుంటే, సో, నర్వస్ సిస్టమ్ లిమిటేషన్స్ తెలుస్తాయి. దీన్ని ఎలా క్రాస్ చేయాలని. సో, సింపుల్‌గా మనం నర్వస్ సిస్టమ్‌ని జనరల్ టాపిక్‌లో చెప్పాలంటే, మనము సెన్సెస్‌ని కలెక్ట్ చేస్తాం అన్నమాట. అంటే మన సెన్స్ ఆర్గాన్స్ ద్వారా. అంటే 2 రకాల సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. ఒకటి ఇంటిరోసెప్షన్ అంటాం, ఎక్స్టిరోసెప్షన్ అంటాం. ఇంటిరోసెప్షన్ అంటే మన బాడీ లోపల జరిగే చేంజెస్. ఎక్స్టిరోసెప్షన్ అంటే మన బాడీ బయట జరిగే చేంజెస్. టచ్ బయట నుంచి వస్తుంది. విజన్, స్మెల్, టేస్ట్ ఇవన్నీ బయట నుంచి వస్తాయి. బాడీ లోపల చేంజెస్ ఏంటి? పొజిషన్. దీన్ని అంటే ప్రాప్రియోసెప్షన్ అంటాం. పొజిషన్ గానీ, లేకపోతే మనకు ఆకలి అని ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే మన బ్లడ్‌లో గ్లూకోజ్ అయిపోతుందో హైపోథాలమస్‌లో సెన్సార్స్ ఉంటాయి. అవి సెన్స్ చేస్తాయి. అంటే బాడీ ఏంటంటే ఇంటర్నల్ ఎన్వైర్న్‌మెంట్‌ని, ఎక్స్‌టర్నల్ ఎన్వైర్న్‌మెంట్‌ని సెన్స్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా పైకి పంపిస్తది. ఎక్కడికి పంపిస్తది? మన బ్రెయిన్‌కి పంపిస్తది. బ్రెయిన్‌కి పంపిస్తది. బ్రెయిన్ దీన్ని ఏం చేస్తదంటే ప్రాసెస్ చేస్తది. ప్రాసెస్ చేసి మోటార్ అవుట్‌పుట్ ఇస్తది. మోటార్ అవుట్‌పుట్ అంటే ఏంటి? సో, ఏదన్నా వేడిగా తగిలింది. వెంటనే దాన్ని తీసేయాలి. అది మోటార్ అవుట్‌పుట్ అనమాట. అదే మంచి టేస్టీ ఫుడ్ వచ్చింది. మీకు సలైవా అనేది రిలీజ్ అవుతది. సో, గ్లాండ్స్ పైన. సో, ఇదంతా మోటార్ అవుట్‌పుట్. సింపుల్‌గా మన నర్వస్ సిస్టమ్ ఏం చేస్తదంటే, మా ఇంటర్నల్ ఎన్వైర్న్‌మెంట్‌ని, ఎక్స్‌టర్నల్ ఎన్వైర్న్‌మెంట్‌ని సెన్స్ చేసి ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేసి, ఆ ప్రాసెస్ అయిన ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా యాక్షన్స్ చేస్తుందన్నమాట. ఇది మన నర్వస్ సిస్టమ్. ఈ బేసిక్ నుంచి ఎక్కడ ఎక్స్‌ట్రా ఈ న్యూరాలింక్ చేసే ఎక్స్‌ట్రా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది చేసుకున్నా సింపుల్ న్యూరల్ లింక్ వల్ల ఒక ఇదేంటంటే, సూపర్ హ్యూమన్ బీయింగ్ తయారవుతాడు. వాడేంటంటే యువర్ బ్రెయిన్ ఈస్ కనెక్టెడ్ టు గూగుల్. గూగుల్ అనేది ఏంటి? మనము ఒక ఇంటర్నెట్ ఉంది. ఆ ఇంటర్నెట్‌లో మనం సెర్చ్ చేసి మనకి తీసుకుంటాం. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయినా అందులో తీసుకుంటాం. దొరుకుతుంది. ఒక్కసారి న్యూరల్ లింక్ ద్వారా మన బ్రెయిన్‌ని గూగుల్ కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, మొత్తం మీరింక చదవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏది కావాలంటే గూగుల్ నుంచి మీరు బ్రెయిన్‌లోకి తీసుకొని అర్థం చేసుకుంటారు. సో, ఇదొక ఎగ్జాంపుల్. ఇంకోటేంటంటే మొన్న ఫస్ట్ పేషెంట్ పైన ట్రయల్ సక్సెస్ అయింది. సో, క్లినికల్ ట్రయల్. అంటే ప్రీ క్లినికల్ ట్రయల్స్ అనేవి. ప్రీ క్లినికల్ ట్రయల్ అంటే ఏంటంటే ఇన్ సిలికో అంటాం. ఇన్ సిలికో అంటే ఏంటంటే కంప్యూటర్‌లో డిజైన్ చేయడం. ఆ తర్వాత ఇన్ విట్రో, ఇన్ వైవో అంటారు. ఇన్ విట్రో అంటే ఒక పార్ట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాబిట్ ఉంది. దాన్ని ఇంటెస్టైన్ బయటికి తీసి దానిపైన మందేసి ఎలా పనిచేస్తుందో చెక్ చేయాలి. ఇన్ విట్రో అంటారు. ఇన్ వైవో అంటే రాట్‌లోకే మందుని పంపేయడం. సో, ఇవన్నీ ప్రీ క్లినికల్ ట్రయల్స్. ఇవి దాటి క్లినికల్ ట్రయల్‌కొచ్చింది. క్లినికల్ ట్రయల్‌లో వీళ్ళు చేసిందేంటంటే ఒక క్వాడ్రిప్లేజియా. క్వాడ్రిప్లేజియా అంటే అన్నీ చేతులు, కాళ్ళు అన్నీ పడిపోయిన వ్యక్తిని తీసుకొని వాడి బ్రెయిన్‌లో చిప్ పెట్టారనమాట. చిప్ పెడితే ఏంటంటే ఆ చిప్‌ని ఒక కంప్యూటర్ కనెక్ట్ చేశారు. ఆ కంప్యూటర్ కనెక్ట్ చేయడం ద్వారా ఏంటి? సో, థింకింగ్ ద్వారానే మౌస్ మూవ్ కావడం. థింకింగ్ ద్వారానే మౌస్ క్లిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ స్టార్ట్ చేయాలి. విండోస్ స్టార్ట్ చేయాలంటే మీరు ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి దాన్ని క్లిక్ చేయాలి. ఈ న్యూరల్ లింక్ ద్వారా ఏంటంటే ఆ పర్సన్ చేసింది అదంతా తను కదలకపోయినా జస్ట్ జస్ట్ ఆలోచిస్తే